హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. గుడ్ న్యూస్ ఏంటంటే మన తెలంగాణ రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కదా. సో ఈ రోజు అయినా సండే అయినా మీకు జమ అవుతుందా లేదా, అలాగే నిన్న జమ కాని వాళ్ళు ఏం చేయాలనే వీడియోలో అయితే మీకైతే పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు మన ఛానల్కి అయితే ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఆల్ పెట్టి ట్యాప్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అనేది మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అందుకోసం మీరైతే ఆల్లో పెట్టి యాక్టివేషన్ అయితే చేయండి. వీడియో చూసే ముందు మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మాత్రం మనం మెయిన్ టాపిక్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి మనకి సండే ఫ్రెండ్స్. సండే అయినా సరే మనకి డబ్బులు వస్తుందా రాదా ఒక్కసారి మీకైతే చెప్తాను, మీరైతే వినండి. నిన్న వచ్చేసి శనివారం అయినా రాత్రి 7:30 టైంకి వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరిగింది అకౌంట్కి వచ్చేసి యూనియన్ బ్యాంక్ అకౌంట్. సో ఎందుకు అలా జరిగిందంటే తన అకౌంట్ వచ్చేసి హోల్డ్లో ఉండడం వల్ల ఆ అకౌంట్ నుంచి వచ్చేసి డబ్బులు వచ్చేసి సాయంత్రం నైట్ వచ్చేసి 8:30 7:30 ఆ మధ్యలో రావడం జరిగింది. సో మీకు కూడా మీ అకౌంట్ హోల్డ్లో ఉందా లేదా ఒక్కసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది హోల్డ్లో ఉన్నా సరే డబ్బులు రావట్లేదు అని చెప్తున్నారు. ఒక్కసారి మీరైతే హోల్డ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. అది హోల్డ్ దేనివల్ల వస్తుందంటే మీరు బ్యాంకులో ఏదైనా లోన్ తీసుకుంటే మాత్రం ఆ లోన్కి సంబంధించిన డబ్బులు కట్టకపోతే వాళ్ళు అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అయితే రావడం జరగదు. అలాగే నిన్న ఎన్ని ఎకరాలు పడ్డాయో ఒకసారి మీకు ఇది వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఎన్ని ఎకరాలు పడుతుందో చెప్తున్నాను. నిన్న వచ్చేసి 4 నుంచి 5 ఎకరాలకు ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకైతే పడడం జరిగింది. అలాగే నెక్స్ట్ కూడా మనకి మండే కూడా 4 నుంచి 5 ఎకరాలు పడడం జరిగింది. ఎందుకంటే 4 నుంచి 5 ఎకరాలకు వచ్చేసి రైతులు అయితే చాలామంది ఉండడం జరిగింది. సో అందుకోసమే వాళ్ళు ఒక 2 డేస్ అయితే దానికి టైం అయితే తీసుకున్నారు. అలాగే మధ్యలో మనకి సండే వచ్చింది, అంటే ఈరోజు సండే వచ్చిన వల్ల కొంచెం లేట్ అవుతుంది. మ్యాక్సిమం ఈ రోజైనా పడడం ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది హోల్లో తీపించుకుంటున్నారు కదా. సో వాళ్ళకైతే ఈరోజు డబ్బులు రావడం జరుగుతుంది. మీరు ఒకవేళ మీకు కొత్త పాస్బుక్ ఉంటే మాత్రం ఈసారి అయితే మీకైతే డబ్బులు రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ సారి మీరైతే అప్లై చేసుకోండి, అప్పుడైతే మీకైతే కంపల్సరీ అయితే వచ్చేస్తుంది. అయినా మీ అకౌంట్ హోల్డ్లో ఉన్నా సరే మీకు డబ్బులు రాలేదు అనుకుంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న మండల ఆఫీస్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీ అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళని అయితే ఒక్కసారి మీరైతే సంప్రదించండి. సంప్రదించే ముందు ఏం చేయాలంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ఆధార్ కార్డు కానీ బ్యాంక్ బుక్ కానీ అలాగే మనకి భూమి పాస్బుక్ ఉంటాయి కదా. సో ఆ నెంబర్ తీసుకెళ్ళి వాళ్ళకైతే చూపించండి. వాళ్ళైతే చెక్ చేస్తారు. ఆ చెక్ చేసిన తర్వాత మీకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీ డబ్బులు అయితే మీకైతే కంపల్సరీ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేది మిస్ కాకుండా మన ఛానల్లో మీరైతే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.